మనం నెల నెల ఏదైనా నౌకరీ చేసి సంపాదించిన పైసలైనా లేకపోతే ఏదో చిన్నదో పెద్దదో ఇంత వ్యాపారం గిన సంపాదించిన పైసలు నెలకు ఖర్చు కావచ్చు, మన నసీబ్ మధ్యలో పోతే ఒక్క రోజులోనే మొత్తం పోవచ్చు. వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అయితే ఒక మన జనరేషన్ అంటే మనం బతికిన రోజులు కాపాడవచ్చు. ఇంత 100 గదాలదో 120 గదాలదో ఇంత ఇల్లు కొంటాం, కట్టుకుంటాం. కానీ మన పిల్లలకు పిల్లల పిల్లలకు పిల్లల పిల్లల పిల్లలకు మనం పైసలు ఇచ్చినా బంగారం ఇచ్చినా ఉండేది ఒకటే, మట్టి, గుట్ట, పిట్ట. ఇప్పుడు ఎక్కడన్నా పిట్టలు కనిపిస్తున్నాయా? ఊర పిచ్చుకలు కనిపిస్తున్నాయా ఎక్కడన్నా? ఒకప్పుడు ఊర పిచ్చుకల గురించి ఆలోచిస్తే ఎంత ఆనందం ఉండేది. ఇప్పటికి కూడా చాలామంది అంటే ఎండాకాలం రాగానే పావురాలకి లేకపోతే పిట్టలకి ఇంత చిప్పలల్లో నీళ్లు పోసి పెడతారు. అయితే దురదృష్టం ఏంటంటే ప్లాస్టిక్ ఎక్కువైపోయింది, పచ్చదనం తక్కువైపోయింది. మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అన్న అవగాహన అందరికీ ఉంది. మట్టిని కాపాడుకోవాలి, పుట్టను కాపాడుకోవాలి, పిట్టను కాపాడుకోవాలి, గుట్టను కాపాడుకోవాలి అని. కానీ కాపాడుకోవాలని మనసులో ఉంటుంది, కానీ ఆచరణలో అవగాహననేమో రూపాయికి రూపాయి ఉన్నది, ఆచరణ మాత్రం ఇంత ఉన్నదిగా మనం లెక్కేసుకోవాలి ఎవరికి వాళ్ళే. ముఖ్యంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ వారేస్తాం. అది కాగితాలైనా, క్యారీ బ్యాగులైనా, ప్లాస్టిక్ అయినా. మనం కూరగాయలకు పోయినా, కిరాణా దుకాణంకు పోయినా ప్లాస్టిక్ పట్టుకొని పోతాం, ప్లాస్టిక్ బ్యాగులు. అంటే బ్యాగులు ఎంత డిగ్నిఫైడ్గా ఎంత అందంగా ఉంటే, ఒకప్పుడు మన తట్టు సంచులు ఉంటే అసలు తట్టు సంచులు కనిపిస్తున్నాయి ఎక్కడని. ఇప్పుడు గోనె సంచులు అంటారు వాటిని. గోనె సంచులు, తట్టు సంచులు మాయమైపోయినాయి. మన అందశ్రీ రాసిండు, మాయమైపోతున్నాడన్నో మనిషి అయిన వాడు. మనిషి మాయమవడం అంటే అర్థం ఏంటంటే మనిషి పక్క మనిషి గురించి ఆలోచించడం మాయమైపోతుంది, మనిషి ప్రకృతి గురించి ఆలోచించడం మాయమైపోతుంది. సో మన పని మనం చేసుకుంటుంటే ఉన్నంతలా ఎంత కోషిస్తుంటే అంత ప్రయత్నం చేయాలి. ఎన్నడన్నా అనుకున్నారా? ఇప్పుడు మీలో చాలామంది 40+ ఆర్ 50+ ఉంటారు, 40-50 ఏళ్ళు దాటినోళ్ళు. ఓ 15 ఏళ్ల క్రితం నీళ్లు అనగానే మన ముందట ఇంత రాగి చెంబుల్లో, ఇత్తడి గిలాసంలో, లేకపోతే స్టీల్ గిలాసంలో, లేకపోతే ఇంత మట్టి గురిగిల్లో నీళ్ళు ఇచ్చేటోళ్ళు మన చుట్టాల్లో, లేకపోతే దోస్తులో పెద్ద మనుషులు ఊరికి పోతే. ఇప్పుడు నీళ్లు, వాటర్ అనగానే బాటిల్ ఇస్తున్నారు. మరి బాటిల్ చూసి మనం సంతోషపడదామా? ఇన్ని లక్షల బాటిళ్ళు ప్లాస్టిక్ ఏమైపోతుంది అని ఆలోచిద్దాం ఒకసారి. మొన్న ఎక్కడో టీవీలో చూసిన సముద్ర గర్భంలో కూడా దురదృష్టవశాత్తు సముద్ర జీవుల కన్నా ఎక్కువగా ప్లాస్టిక్ ఉందట. ఎంత దురదృష్టం! ఒక్కసారి మన మహానగరంలో అక్కడక్కడ గల్లీలలో కనిపిస్తాయి ఆవులు. ఆ ఆవు పొట్ట ఇంత ఉబ్బి ఉంటుంది. అయ్యో కడుపుతో ఉన్నదేమో, రేపు ఎల్లుండో ఈంతదేమో అనుకుంటాం. కానీ అది ఈనే కడుపు కాదు, దాని నిండా ప్లాస్టిక్ ఉంటుంది. మనం తిని ఎక్కడైనా అంతే, హోటళ్ళలో కానీ మనం ఫంక్షన్లు చేస్తే క్యాటరింగ్లో కానీ రూపాయి ఆర్డర్ ఇస్తాం, ఆటన తింటాం, ఆటన వారేస్తాం. ఆ ఆటన కూడా వట్టిగా వారేయకుండా క్యారీ బ్యాగులలో పెట్టి పారేస్తాం. ఆవుకు ఆకలి అవుతుంది, లేదా బర్రెకో కుక్కకో ఆకలి అయితే పాపం దానికి మనకున్నట్టు ఈ క్యారీ బ్యాగును పక్కకు పెట్టి ముడిప్పి తినేంత తెలివి ఉండదు కదా. క్యారీ బ్యాగ్తో సహా తింటుంది. అప్పుడు ఆ క్యారీ బ్యాగులు అరుగై పొట్ట ఉబ్బుతుంది. మరి వాటిని పట్టించుకొని ఆపరేషన్ చేసేటోళ్ళు, దవాఖాన తీసుకుపోయేటోళ్ళు ఎక్కడరు? మన పనులు మనకే తీరకపోయా. అందుకని ప్రతి చిన్న పని కూడా మన పక్కన ఉండే జీవికి ఏ రకంగా నష్టం చేస్తుంది లేదా ఏ రకంగా లాభం చేస్తుంది అని చిన్న ప్రశ్న వేసుకుంటే చాలు. ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సరే, నాకు మోకా దొరికింది, స్టేజ్ మీద ఉన్నా కాబట్టి మాట్లాడుతున్నామనుకోవద్దు. పెద్దసార్లు వచ్చేదాకా మాట్లాడేందుకే నన్ను పిలుస్తారు. అందుకని చాలామంది విజ్ఞులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. తల్లులు, చెల్లెలు అందరూ కూడా దయచేసి ఈ వన మహోత్సవం అనే పండుగను మీరు నేలపై మొక్కను నాటినంత ప్రేమగా ఈ భావాన్ని కూడా గుండెలో నాటుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఏమన్నా సాంగ్స్ ఉంటే ప్లే చేస్తారా జనరల్వి? ఓకే, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉంటే ప్లే చేయండి. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. థ్యాంక్ యూ. ఇటువంటి ముచ్చట్లకి చెప్పొచ్చు, కానీ మీరు అదే ఏం సుత్తేస్తున్నారో అనుకుంటారేమో అని కాసేపు సంగీతం విన్నాం.
Honorable CM, Honorable Forest Minister, Honorable Ministers, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, చాలామంది పెద్దలు ఇప్పటికే వచ్చిన్నారు. సీఎం గారు వస్తున్నారు. సీఎం గారు వచ్చి అక్కడ మొక్క నాటుతున్నప్పుడు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ చేపట్టిన ఆకుపచ్చని అభివృద్ధి గురించిన ఒక ఎగ్జిబిషన్ ఉంది. అది చూడడం జరుగుతున్నప్పుడు మీకు తెర మీద మా టెక్నికల్ టీం, సాంకేతిక బృందం, ఆడియో విజువల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తారు. ఆ దృశ్యాన్ని మనం అందరం కూడా చూసి ఆస్వాదించవచ్చు. రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉన్నన్ని వ్యవసాయ అనుబంధ విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు ఎక్కడా లేవు అంటే అతిశయోక్తి కాదు. మరి తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలందరూ ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్, మేజ్ రీసెర్చ్ సెంటర్, మొక్కజొన్న, జొన్న, వరి, చెరకు, అలాగే వాణిజ్య పంటలు, అన్ని పరిశోధనా సంస్థల యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడైనా ల్యాబ్ టు ల్యాండ్ అన్న పదం మనం వింటాం. అంటే ప్రయోగశాలలో జరిగే ప్రయోగాల ఫలితాలు ల్యాండ్ మీదకి వెళ్ళాలి, క్షేత్రంలో వెళ్ళాలి. ఎక్కడైనా అంతే కదా. మనం తరగతి గదిలో చదువుకున్న విజ్ఞానాన్ని మన మేధస్సులోనే జ్ఞానం అంతా నింపుకుంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలు, సంస్కృతము, లేదా లెక్కలు, సాంఘికం, లేదా కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకురావాలి. అండ్ ఔన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ మచ్ ప్రీషియస్ దాన్ ఏ సీ ఆఫ్ నాలెడ్జ్. సముద్రమంత విజ్ఞానం కన్నా ఒక చెంచాడు జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ప్రధానం. అలాంటి పెద్దలెందరో వచ్చారు, వస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాలు, మండలాలకు చెందిన పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున వేదిక స్వాగతం పలుకుతోంది. ఆనరబుల్ సీఎం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన అటవీ శాఖ అమాత్యులు, గౌరవనీయులైన విప్ మహేందర్ రెడ్డి గారు, అందరికీ స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు స్వాగతం పలుకుతూ ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీస్ కూడా ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అదిగో నరసింహారెడ్డి గారు, ఇంకా వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ స్వాగతం పలుకుతున్నారు ఆనరబుల్ సీఎం గారికి. ఉన్నత అధికారులు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అటవీ శాఖ సాధించిన ప్రగతి, సాగిస్తున్న కార్యక్రమాల గురించి వివరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అది చూపించండి. ఓకే, థ్యాంక్ యూ.
ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ ఫారెస్ట్ మినిస్టర్, ఆనరబుల్ ఎంపీ మల్లు రవి గారు, ఆనరబుల్ వి మహేందర్ రెడ్డి గారు, చేవెళ్ల శాసనసభ్యులు కాళీ యాదయ్య గారు, వీరందరికీ మన హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ గారు, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ పీసీసీఎఫ్ సువర్ణ మేడం, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మహమ్మద్ నదీం ఐఏఎస్ గారు, ఇంకా మన అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మేడం గారు, ఎందరో ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి రోడ్ల కోడళ్ల దగ్గర ఉండేటువంటి గ్రీనరీ, దాన్ని అవెన్యూ ప్లాంటేషన్స్ అంటారు. అంటే ఇళ్ల మధ్య, వీధుల మధ్య, పెద్ద పెద్ద రోడ్ల మధ్య ఈ అవెన్యూ ప్లాంటేషన్ మనకు కంటికి ఇంపుగా కనిపించడం, అంతేకాదు మరి రవాణా సాఫీగా సాగేందుకు కూడా ఈ డివైడర్స్ ఉపయోగపడతాయి. డివైడర్స్ వచ్చే ట్రాఫిక్ని వెళ్ళే ట్రాఫిక్ని డివైడ్ చేయడానికి, ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో అక్కడ ఒక ఆకుపచ్చని అనుబంధం ఉంటుంది. ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు సీఎం శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు అతిథుల్లో ఒకరిగా ఉన్నారు. అదిగో ముఖ్యమంత్రి మొక్క నాటుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ చప్పట్లు కొడితే సార్కి వినిపిస్తుంది గట్టిగా. థ్యాంక్ యూ. సాధారణంగా ఆకాశం మీద ఉంటుంది హరివిల్లు, కానీ నేలనే హరివిల్లుగా మార్చేవి చెట్లు, మొక్కలు, పూలు, పళ్ళు. అలాంటి హరివిల్లు ఆరోగ్యాల సిరిజల్లుగా, ఆనందాల జల్లుగా ఉండాలి అంటే మనం మొక్కల్ని నాటి పెంచి పోషించాలి. ఆనరబుల్ సీఎం గారు, ఆ పక్కనే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, అటవీ పర్యావరణ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ్ గారు, ఇంకా ఇతర పెద్దలు మొక్కలు నాటి వస్తున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు.
తెలంగాణ రాష్ట్రం అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా దేశంలోని రాష్ట్రాల్లో మొదటి లేదా రెండో స్థానంలో ఉంటున్నాయి. తల్లి పేరు మీద చెట్టు నాటండి అని భారత ప్రభుత్వం చెబితే యావత్ 29 రాష్ట్రాల్లో రెండవ స్థానంలో ఉంది మన తెలంగాణ. తల్లులందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మాకే నామ్ ఏక్ పేడ్ అని. ఇలాంటి పథకాలు మరి ప్రజలందరినీ ప్రోత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మనం అందరం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ పచ్చ బంగారం పంచేందుకు ప్రతి తల్లిని కోటీశ్వరాలుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు కూడా సీఎం గారి గైడెన్స్లో సీఎం గారి ఆదేశం మేరకు సాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు సీఎం గారు వేసుకున్న కండువా కూడా చూడండి, ఆకుపచ్చ రంగు ఉంది, పసుపచ్చ రంగు ఉంది. అటు పచ్చదనం, ఇటు బంగారం. ఈ పచ్చ బంగారం సభకు అందరం లేచి నిలబడదాం. మన పచ్చ బంగారం కోసం తెలంగాణ తల్లి పాట పాడుకుందాం. జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండేందుకు జరుపుకుంటున్న ఆకుపచ్చని పండుగ వనమహోత్సవానికి చేతులెత్తి నమస్కరిస్తూ పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ మేడం గారు స్వాగత వచనం పలుకుతారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, శ్రీమతి కొండా సురేఖ గారు, అటవీ శాఖ మరియు దేవాదాయ శాఖల మంత్రికి, మిగిలిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం జరుపుకునే మొక్కల పండుగ, మొక్కలను నాటే పండుగ. ఇది మామూలుగా జూలై 1 నుంచి 7 వరకు జరుపుతారు. 1950లో ఇది తొలిసారిగా మొదలైంది. అప్పుడు మున్షి గారు ఉండేవారు మంత్రిగా. అప్పట్లో అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ అంతా ఒకటే మినిస్ట్రీ ఉండేది. అప్పటి నుంచి ఇప్పుడు ఋతుపవనాలు బాగా ఉంటాయి కాబట్టి జూలైలో మొత్తం కంట్రీలో ఎక్స్టెన్సివ్గా పడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. గత సంవత్సరం వరంగల్లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ యొక్క వన మహోత్సవాన్ని మనం వరంగల్లో చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నాము. ఈరోజు చాలా మనకి పండుగ దినం.
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాటిన తర్వాత మిగతా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, జనరల్ పబ్లిక్ ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడతారు. మన టార్గెట్ ఈ సంవత్సరం 18 కోట్లు. అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో పాల్గొంటాయి. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, PR&RD, GHMC, HMDA ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. గత సంవత్సరం 95% మనం అచీవ్ చేశాము. ఈ సంవత్సరం 100% అచీవ్ చేయడానికి 18 కోట్ల లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి 100% మనం అచీవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. నర్సరీస్లో మొక్కలు సఫిషియంట్ ఉన్నాయి. తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడ అటవీ శాఖ తరఫునే కాదు, యూనివర్సిటీ తరఫున, తర్వాత HMDA తరఫున కూడా నేను అందరికీ మళ్ళీ ఒకసారి స్వాగతం పలుకుతున్నాను. HMDA చాలా ముఖ్యమైన పనులు చేపడుతోంది. హైదరాబాద్ మొత్తం సుందరీకరణ వెనుక ఉన్న శక్తి HMDA. నగరం అంతా అపారమైన పార్కులు అన్నిటినీ మెయింటైన్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్లో మీరు చూడొచ్చు. నగర రహదారులు, మీడియన్స్ అన్నిటినీ వారు చూసుకుంటున్నారు. ఈ ప్లాంటేషన్ కూడా ఈరోజు వారే ఈ యొక్క మొత్తం 150 ఎకరాలని యూనివర్సిటీలో వారు దత్తతకు తీసుకుంటున్నారు. అందులో బొటానికల్ గార్డెన్ 40 ఎకరాలు, ఇందులో 5 ఎకరాలు వారు ఈ యొక్క ప్లాంటింగ్ యాక్టివిటీస్, మొత్తం పళ్ళ మొక్కలు, మన నేటివ్ స్పీషీస్ యూకలిప్టస్, సుబాబులు లాంటి కాకుండా మన స్పీషీస్తో ఇక్కడ బొటానికల్ గార్డెన్ అంటేనే మన స్పీషీస్ ఉండాలి. వాటినన్నీ చేపడతారు. సమయాభావం ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి టైం ఇచ్చి ఇక్కడికి విచ్చేసినారు. సో ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి నేను దక్షిణామూర్తి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మ్యామ్. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ గారి శుభాకాంక్ష. వేదిక మీద ఉన్న పెద్దలు, అన్న మన ముఖ్యమంత్రి గారు, పెద్దలు సురేఖ గారు, పెద్దలు మహేంద్ర గారు, యాదన గారు, నరసింహారెడ్డి గారు, VC గారు, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, నాయకులకు, ముందు కూర్చున్న మహిళా సోదరుమణులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులకు అందరూ కూడా నిన్న నుంచి కూడా ఎంతో ఓపికతో ఇక్కడ ప్రజలందరూ కూడా, అధికారులు మొత్తం అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ విధంగా చేయడం, వాన వచ్చిందని నేను భయపడి ఉంటుంది. కానీ భగవంతుని దయ వల్ల ఈ మీటింగ్ సక్సెస్ అవ్వడం చాలా సంతోషం. ముఖ్యంగా అన్న మేము ఒకటే ఇక్కడ ఈ యూనివర్సిటీ ఉండడం మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇక్కడంతా పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. ఆ ఏరియా ఉండేపటికీ మాకు అందరూ కూడా చాలా మందికి చాలా సేఫ్టీ ఉన్నది. ఎందుకంటే దీంతో పొల్యూషన్ అనేది తగ్గుతుంటుంది. చెట్ల కార్యక్రమం ఎక్కువ ఉంటుంది. ఆ చెట్ల కార్యక్రమం ఉండకుండా పొల్యూషన్ తగ్గుతుంటుంది. ఇప్పుడే చాలా మీరు చూసినారు ఇక్కడ అంతా కూడా ఓనం అంతా కూడా బ్రహ్మాండమైన ఓనం. దీని అందరూ కూడా VC గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంచిగా కాపాడి చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. రాత నుంచి కూడా GHMC వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, పోలీస్ సోదరులు అందరూ కూడా ఎంతో కష్టపడి దీని అందరూ కూడా ఈ మీటింగ్ సక్సెస్ వాళ్ళందరూ కూడా కష్టపడి అందరికీ అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా ఆశలు చాలా ఉంటాయన్న. ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు ఎంతో ఆశతోని, ఒక తండ్రి వచ్చిన కానీ బిడ్డలు ఎంతో ఆశిస్తారు. కానీ మళ్ళీ ఎప్పుడైనా మీకు బహిరంగ సభ పెట్టుకొని మా కోరికలను తీర్చే బాధ్యత తీసుకుంటాం. యూనివర్సిటీ పిల్లలు కూడా మనకు మంచిగా సహకరించారన్న, చాలా సంతోషం. వాళ్ళని కూడా మన ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి పిల్లలందరూ కూడా ఎంతో మీ వాక్యాలు వినాలని ఎంతో ఉంగతో ఉన్నారు. ఇంకా ఎప్పుడైనా మంచి మీటింగ్ మాకు 1-2 నెలల తర్వాత ఒక బహిరంగ సభ పెట్టి మా సమస్యల మీద, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద అందరి గురించి కూడా మాట్లాడే సమయం తీసుకు. ఎందుకంటే మీరు మా అన్నగారు జయపాలన్ గారు 1 నిమిషం మాట్లాడన్నారు, నేను 1 నిమిషం మాట్లాడుతున్నా. దయచేసి మీరందరూ కూడా మా కాన్సెన్స్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద మంచి అవకాశం ఉన్నది. మీరందరూ కూడా మీకు తెలుసు చాలా ఏ విధంగా రాష్ట్రాన్ని తీసుకుపోవాలి, ఏ విధంగా చేయాలని మీరు మొన్న మాట్లాడింది అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా బాగా పట్టుదల వచ్చిందన్న. ఆ పట్టుదలతోని మీరన్న మాటలని కూడా మీకు అందరు సహకరించే బాధ్యత మా ఎమ్మెల్యేలు అందరూ, మేము కూడా అందరూ ప్రజలందరూ కార్యకర్తలు కూడా తీసుకుంటామని చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ మేడం గారు, పర్యావరణ శాఖను పరమాత్మ శాఖ నిర్వహిస్తున్న మంత్రివర్యులు. సభకు నమస్కారం. ఈరోజు మరి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మన సీఎం గారి చేతుల మీదుగా వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న శుభ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మన అన్న రేవంత్ రెడ్డి అన్నకు, అదేవిధంగా వచ్చిన అతిథులకు, అధికారులకు మరియు పత్రికా మిత్రులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి వృక్షో రక్షిత రక్షితః అనేది మనందరికీ కూడా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినటువంటి విషయం. చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది. మరి ఈ రోజుల్లో మనకు ఏదైతే రియల్ ఎస్టేట్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల
మనం చెట్లను నరకడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తూ ఉంది. ఈరోజు భూకంపాలు రావడం కానీ, సునామీలు రావడం కానీ, ఇవన్నీ కూడా మనం చెట్లు మరి నరకడం వల్లనే వర్షాలు సకాలంలో రాకపోవడం, ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అడవుల్లో చెట్లను నరికితే ఈరోజు అక్కడ ఉన్న కోతులు మనకొచ్చి మన ఊర్ల మీద పడుతున్నాయంటే వాటికి అక్కడ తిండి లేకపోవడం వలన. కాబట్టి మనం చెట్లను నరకడం మానేయాలని, చెట్లను పెంచడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం పెంచిన చెట్లు మనల్ని కాపాడుతాయి, మన భవిష్యత్తు తరాలకు కూడా అవి తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా బయోడైవర్సిటీ అనేది మనం రక్షించబడుతుంది. ఎందుకంటే జీవజాలం అనేది బతకాలి అంటే చెట్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం చెట్టు అవసరాన్ని గుర్తించుకొని మనం చెట్టును పెంచి మరి పెద్ద చేసి మనల్ని మనం రక్షించుకోవాలి. మన సమాజాన్ని, మన భవిష్యత్తు తరాలను కూడా రక్షించాలి. దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్రదారులు కావాలి. మనిషి ఒక చెట్టు నాటినా కూడా సరిపోతుంది. మరి ఈసారి మా పీసీసీఎఫ్ గారు అన్నట్టుగా 100% రీచ్ కావడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లి మనం 100% రీచ్ అయ్యే విధంగా మీరు మొక్కలను నాటి ఈ యొక్క మరి మన భౌగోళిక పరిస్థితులను బాగుపరచాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మ్యామ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో, అమలులో, పర్యవేక్షణలో రవంత తీరిక లేకున్నా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజలతో కలిసే ప్రయత్నం చేస్తున్న సంగతి అనేక వేదికలు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వన మహోత్సవ వేదికను ఉద్దేశించి ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారి సందేశం. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు. వన మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు, రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న అటవీ పర్యావరణ శాఖ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, చేవెళ్ళ శాసనసభ్యులు మిత్రులు కాలే యాదయ్య గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య గారు, వెటర్నరీ వైస్ ఛాన్సలర్ గారు, అటవీ శాఖ అధికారులు, ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. అక్క కొండ సురేఖ గారు చెప్పినట్టు మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని. పెద్దలు వనమే మనం, మనమే వనం అన్నారు. వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం. అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని, మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో 2 చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే
తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది, తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది. ఈరోజు అమ్మ ఒడిలో, అమ్మ బడిలో, అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది. అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలలన్నిటినీ ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది. పిల్లల అటెండెన్స్ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తుర్రా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈరోజు. ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం. ఇదే కాదు, ఒకప్పుడు సోలార్ వ్యాపారం, సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి, అదానీల వ్యాపారం అనేది. కానీ ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో, మా అక్కల చేతిలో పెట్టినాం. అదే కాదు, ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటి ఆయననో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి, కిరాయి పైసలు. ఇప్పుడు ఇంటి ఆయన పని మీద ఆఫీస్కి పోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. బస్సుల్లో ఉచితంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు, ఈరోజు రాష్ట్రంలో 1000 బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టిరు. ఇలా 1000 బస్సుల యజమానులు మా అక్కలు అయినరానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో, ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్టో ఇట్లాంటి మా పాత్రికేయ మిత్రులు పేపర్లలో రాస్తుంటారు. కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన, హైటెక్ సిటీ ఎంతుందో అంత 3.5 ఎకరాలలో కొన్ని 100 కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకిచ్చి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీపడి నిర్వహించే విధంగా ఈరోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. మా పాత్రికేయ మిత్రులు ఎందుకో మరి విప్రో, మైక్రోసాఫ్ట్ గురించి రాస్తున్నారు, కానీ మా ఆడబిడ్డల ఇందిరా మహిళా శక్తి అక్కడ ఉన్న వాళ్ళ వ్యాపార సముదాయం గురించి అస్సలు రాయడం లేదు. హైటెక్ సిటీ పక్కన 100 కోట్ల రూపాయల ఆస్తుల యజమానులను ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికే చూపించే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం. మొన్న నిర్వహించిన భారత్ సమ్మిట్ ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు అక్కడ సందర్శించుకున్నారు. మొన్న జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొన్న మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అసలు మన మహిళల యొక్క శక్తి, వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని అక్కడ వాళ్ళు పర్యవేక్షించి అద్భుతంగా ఉంది, తెలంగాణలో మహిళలు ప్రపంచంతోనే పోటీ పడుతున్నారని చెప్పి ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు కూడా మా ఆడబిడ్డల్ని అభినందించారు. ఇవాళ అందుకే నేను చెప్పిన స్వయం సహాయక సంఘాలలో ఈరోజు 65 లక్షల మంది ఉన్నారు. వీళ్ళను 1 కోటి మందికి పెంచాలి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు చెయ్యి జాపడం కాదు, 10 మందికి చెయ్యిచ్చి సహాయం చేసే విధంగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని, 1 కోటి మహిళల్ని ఈరోజు కోటీశ్వరులుగా చేయాలని మనం నిబంధన పెట్టుకున్నాం. గతంలో 18 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండేది. ఇప్పుడు 15 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఏ వయసు అయినా సరే మహిళా సంఘాలలో చేరడానికి అవకాశాన్ని కల్పించి ఆ చట్టాన్ని కూడా సవరించి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని ఈరోజు పట్టణ ప్రాంతాలలో మహిళా సంఘాలలో సభ్యులు తక్కువగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడబిడ్డలందరికీ నేను సూచన చేస్తున్నా, మనకు తెలిసిన వాళ్ళందరినీ సంఘాలలో సభ్యులుగా చేర్చండి. అప్పుడే వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి ఈ సంవత్సరమే మనం 21,000 కోట్ల రూపాయలు సంఘాలకు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి. ఈరోజు ఐకేపీ కేంద్రాలు
8,100 ఐకేపీ కేంద్రాలు రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేయడానికి కనీస మద్దతు ధరే కాదు 500 రూపాయల బోనసు ఓట్లకు పండించడానికి ఈరోజు మన మహిళల చేతుల నుంచే మనం ఆ నగదు రైతులకు ఇప్పిస్తున్నాం. ఇదే కాదు, మా అక్కలందరూ ఇడుండ్రు. అక్క సన్నబియ్యం వస్తున్నాయా? అక్క సన్నబియ్యం వండినరా? తింటున్నారు కదా, అందరు మంచిగా ఉంది కదా. గతంలో దొడ్డు బియ్యం ఎప్పుడైనా వండుకొని పిల్లలకు పెట్టిరాక? గట్టిగా చెప్పాలి. మరి ఇవాళ అందుకే మా ఆడబిడ్డలు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఎవరినో మిల్లర్లకు దళారులకు అమ్ముకునే అవసరం లేకుండా సరాసరి రేషన్ షాపుల్లో నుంచి తెచ్చిన సన్న బియ్యం మనము మన పిల్లలకు వండి పెట్టే విధంగా ఇవాళ ముఖ్యమంత్రిగా నేను ఏ భోజనం చేస్తున్నానో, లేకపోతే మా వేదిక మీద ఉన్న అధికారులు మా మంత్రులు ఏ బియ్యం అయితే వండుకొని తింటున్నారో ఇవాళ మా అక్కలకు మా ఆడబిడ్డలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చి ఈరోజు ఆత్మ గౌరవంతో ఒక మంచి భోజనం తన పిల్లలకు పెట్టే విధంగా ఒక మంచి పౌష్టికాహారం ఇస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ మనం ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఆడబిడ్డలకు మేలు జరగాలి, ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో బ్రతకాలి అని ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. గత 10 సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే. 5 ఏళ్ళు అయితే మంత్రివర్గంలోనే మంత్రులు లేకుండా పోయారు. అందుకే ఈరోజు అన్ని విషయాలలో ఆడబిడ్డల్ని ముందు బాగానే ఉంచాలని ఇవాళ మీటింగ్లో కూడా మా అక్కలందరూ కూర్చున్నారు. వాళ్ళంతా బయట నిలబడ్డారు. సో ఆ పక్కకు చూడు, వాళ్ళంతా నిలబడ్డారు, మా అక్కలంతా కూర్చున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టి ఆడబిడ్డల్ని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశము, ఆలోచన. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఇండ్ల పట్టాలు ఇచ్చిన, గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అసైన్మెంట్ పేర్ల మీద భూములు ఇచ్చిన, అడవుల్లో ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఆనాడు ఇందిరమ్మనే ఇచ్చింది. ఆడబిడ్డలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఇవాళ మా శ్రీలత గారు, మా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మేయర్ డిప్యూటీ మేయర్ అయినరంటే రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవాళ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈరోజు 4 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అయినరంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబట్టి. అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. ఇవన్నీ కూడా పునాది రాయి చెట్లు నాటడంతో మొదలు పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం 2 చెట్లైనా ఈడికొచ్చిన మా అక్కలు నాటాలి, వాటిని కాపాడాలి. అప్పుడే మనం అందరం ఈ ప్రకృతి నుంచి కాపాడబడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం తక్కువ సమయంలో గొప్పగా ఏర్పాటు చేసిన శాఖ అధికారులకు, స్థానిక శాసనసభ్యుడికి, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ